ఈరోజు ఇడ్లీ పిండితో పునుగులు చేసుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దర్శు అమ్మ బ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ చూసేద్దాం. పునుగులు చేసుకుంటున్నాం. ఇది ఇడ్లీ పిండి కొంచెం తీసుకున్నాం. కొంచెం అంటే ఒక 2-3 ఇడ్లీస్ అవుతుంది దీంతో. అదే కొల, ఇప్పుడు గ్లాస్తో కొల చెప్పలేను. దాంట్లో కొంచెం మైదా పిండి లైట్గా వేసుకున్నాం, ఎందుకంటే మైదా అన్హెల్తీ కదా, సో కొంచెం వేసుకోవాలి. మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. నేను గోధుమ పిండి చేశానని ఈరోజు నేను మైదా పిండి వేస్తున్నాను. లైట్గా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇంట్లో ఉల్లిపాయలు వేస్తాను. కొంచెం చిటికెడు సోడా, కొంచెం లైట్గా వేస్తాను. ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి గైస్, కొంచెం స్మూత్గా, కొంచెం మంచిగా కలుపుకోవాలి. కాసేపు టైం పడుతుంది. కలిపిన తర్వాత మీకు టైం ఉంటే ఒక 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్ కూడా పక్కకు పెట్టుకున్న, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మంచిదే. నేను ఆ పక్కకి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పెట్టాను అనుకుంటా. ఒకవేళ పిల్లల కోసం చేస్తే వాళ్ళు రాకముందు ఒక 10 మినిట్స్ ముందు పెట్టుకోండి. తర్వాత కొంచెమే ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్ రీయూజ్ చేయాలంటే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకూడదు కదా, అంటే డీప్ ఫ్రై చేసింది. సో నేను కొంచెమే వేసాను. తర్వాత చిన్న చిన్నగా, మీకు షేప్ ఏం ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మనం ఇంట్లోనే తింటాం కాబట్టి అక్కడ షేప్ అలా ఎందుకు వచ్చింది అని అనుకోండి. చిన్న చిన్నగా బోండాల్లాగా, పునుగుల్లాగా, గారెలు వేసే వాళ్ళకైతే వస్తుంది. ఇంకా అన్నీ వేసుకోవడమే. కొంచెం పిండి కలుపుకొని ట్రై చేయండి. మీరు ఫస్ట్లో చేస్తే, దోశ పిండితో నేను ట్రై చేశాను కానీ అంత బాగా రాలేదు, నాకు నచ్చలేదు. దోశ పిండితో నాకు అంత నచ్చలేదు. దోశ పిండితో కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ ట్రై చేయమంటే సార్ ట్రై చేద్దాం గైస్. ఒకవేళ కామెంట్ చేయండి కావాలంటే. ఇడ్లీ పిండితో మాత్రం ఇది పులిసిన పిండి అయినా కూడా ఇంకా పెరుగు అవన్నీ వేసారు, కానీ నా దగ్గర అవి అవైలబుల్ లేకుండే, సో నేను అవి వేయలేదు. మీకు చూడండి ఎంత బాగా వచ్చింది అసలు. నేను అక్కడ మా పాప కూడా తిన్నది, పిల్లలు కూడా తినచ్చు. ఇది ఇంట్లోనే ఫుడ్ కాబట్టి, బయట ఫుడ్స్ ఎన్నో పెడతాం కాబట్టి ఇది పెట్టచ్చు, పర్లేదు. ఇడ్లీ చేసుకునేటప్పుడు కొంచెం పిండి ఇలా పక్కకు పెట్టుకొని, పులిసిన పిండి అయితే వంట సోడా అవసరం లేదు, అప్పటికప్పుడు నేను చేయాలి కాబట్టి నేను వంట సోడా వేసుకున్నాను. చాలా బాగుంటాయి టేస్ట్. చట్నీ, టమాటా చట్నీ, ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది. ప్లెయిన్ కూడా బాగున్నాయి కదా, పిల్లలు అయితే ఒట్టివని తినొచ్చు, గారెలు తినేవాళ్ళు అయితే. ఇవైతే ఒక 10 మినిట్స్లో అయిపోతాయి సింపుల్గా, అంత కష్టమేం కాదు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు, అదే వచ్చినాక పెట్టాలంటే పెట్టుకోవచ్చు. పొద్దున్న అంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి అవాయిడ్ చేయండి. ఈవినింగ్ అయితే పెట్టుకోవచ్చు, బాగున్నాయి. నెక్స్ట్ ఏ రెసిపీ పెట్టాలో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయి, గుల్లగా వచ్చాయి, చాలా బాగున్నాయి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్